తాజా కూరలలో రాజా ఎవరండి అంటే చెప్పాల వంకాయేనండి. నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏమండి, వంకాయతో పులుసు, సాంబార్, తాలింపు, వాంగీబాత్ ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్ని రకాలైన చేయొచ్చండి. ఈవెన్ ఎండు చేపల్లో కూడా వంకాయ పడితే ఆ రుచే వేరు, అంత అద్భుతంగా ఉంటుంది వంకాయతో. కాబట్టే వంకాయని కూరగాయల్లో రాజా అని అన్నారేమో. మరి ఇలాంటి వంకాయతో పచ్చడి చేస్తే అద్భుతం, అమోఘం. నిజమండి, మీరు కూడా అంటారు. ఈ వంకాయతో ఈ పచ్చడి మీరు వంకాయని ఈ విధంగా ట్రై చేసి అన్నంలో కలుపుకొని చూడండి, ఆహా అనాల్సిందేనండి. మొదట వంకాయని పొయ్యి మీద ఈ విధంగా కాల్చాలండి. పొయ్యి మీద కాల్చడానికి ఈ విధంగా గ్రిల్ ఉంటే సరిపోతుంది, లేకపోతే డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి కాల్చేయచ్చు. ఈ గ్రిల్ గ్యాస్ పైన పొయ్యి కాదు కానివ్వండి, పొయ్యి మీద మనం గాన కాల్చుకొని తింటే ఆ రుచే వేరుగా ఉంటుందబ్బా. వంకాయని కానీ కంకులను, మొక్కజొన్న పొత్తులను, ఈ సద్ద కంకులను ఏ విధంగా కాల్చిన బొగ్గుల కుంపటి మీద కాల్చండి, ఆ రుచి ఇంకా దేంట్లోనూ రాదండి. వంకాయని ఈ విధంగా బాగా మాడేటట్టుగా అంటే లోపల తెల్లగానే ఉంటుందండి, మీరేం భయపడద్దండి. పైన తోలు మాత్రమే నల్లగా అయ్యేటట్టు, వంకాయ మెత్తగా వచ్చేటట్టుగా కాల్చండి. ఈ విధంగా వంకాయని అటు ఇటు తిప్పుతూ తోలు మొత్తం నల్లగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా అయితేనే మనకు పచ్చడి అనేది మృదువుగా, మెత్తగా, టేస్టీగా ఉంటుంది. చిన్న సైజు టమాటా ఒకటి తీసుకోండి. టమాటా ఎక్కువ వేయటం వలన కూర రుచి పాడైపోతుందని నేను అనుకుంటున్నానండి. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎర్రగడ్డ కూడా సగం ఎర్రగడ్డ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కాస్త ఘాటు పెట్టి కాల్చండి. ఇలా కాల్చితేనే మనకు అది ఎగరకుండా చిట్లకుండా ఉంటుంది. టమాటాను ఈ విధంగా కాల్చిన తర్వాత తోలు వచ్చేంత వరకు కాల్చండి. తర్వాత బాండవెల్లి పొయ్యి మీద పెట్టి ఆ బాండవెల్లో ఒక స్పూను ధనియాలు, ఒక అర స్పూను జీలకర్ర, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు అవి కాల్చాను, కానీ అవి సరిపోవనిపించింది. కొద్దిగా ఘాటుగా తినాలని ఉందండి, అందుకని ఇంకొద్దిగా పచ్చిమిరపకాయలు వేసాను. కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఇలాంటి పచ్చళ్ళలో ఎలానూ తినలేము కాబట్టి ఇలాంటి పచ్చళ్ళలో వేస్తూ అంతా మెదిగిపోతుంది కాబట్టి కరివేపాకు మనకు అనిమియాకు కూడా మంచిది కాబట్టి ఇలా ఉండేటప్పుడు కూడా మనం వాడుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, వంకాయని నీళ్ళల్లో వేసేయండి. వేసేసిన తర్వాత వలిస్తే ఈ విధంగా వస్తుందండి. సులభంగా ఊడొచ్చేస్తుంది. ఈ విధంగా పూర్తిగా తీసేయండి. తొడిమితో పాటు ఆ పైన ఉండే నల్లగా మాడిన ఆ లేయర్ అంతా తీసేయండి తొడిమితో పాటు. ఈ విధంగా తెల్లగా ఉంటుంది లోపల. ఇప్పుడు దాన్ని కాస్త చిదిమితే సరిపోతుందండి, మెత్తగా అయిపోతుంది. ఈ లోపల కాస్త చింతపండుని ఒక గోలికాయ అంత చింతపండుని నానబెట్టుకొని పెట్టుకోండి.
మిక్సీ గిన్నె తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఆ ధనియాలు జీలకర్ర అవన్నీ కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్తో పాటు టమాటా వంకాయ అవన్నీ కూడా కలిపి చిదిమేస్తే సరిపోతుందండి. చింతపండు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు చింతపండు యాడ్ చేసుకోండి, సరిపోతుంది మిక్సీలో. అంతా మిక్సీకి వేసుకున్న తర్వాత చివరిగా బాండవలి పెట్టి ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని దానిలో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయండి. ఎండుమిరపకాయలు నల్లగా మాడిన తర్వాత వడియం వేసుకున్నానండి. వడియం లేని వాళ్ళు ఉద్దిపప్పు, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, మెంతులు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎర్రగడ్డ కాల్చున్నాను కదండి, ఆ ఎర్రగడ్డను మిక్సీకి వేసుకోకుండా చిన్న చిన్న ముక్కలుగా కోసి ఈ విధంగా కలుపుకోండి. ఇదండి వంకాయ పచ్చడి. వంకాయ పచ్చడి మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.